మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఈ సీనియర్ నేతతో కేటీఆర్ కాసేపట్లో భేటీ కాబోతున్నారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి అధికారికంగా కేటీఆర్ ఆహ్వానించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగిసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సొంత పార్టీ నేతలతో ఉన్న విభేదాల కారణంగా జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ లో చేరతారని తెలిపారు. జీవన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు పార్టీలోకి వస్తే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు భారీ బలం చేకూరుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. 1984లో రాజకీయ అరంగేట్రం చేసిన జీవన్ రెడ్డి జగిత్యాలలో తనకంటూ ఓ చరిష్మా సృష్టించుకున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. డిఫరెంట్గా కాంగ్రెస్ పాలన కాదు, రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఏదైతుందో కేసీఆర్ ఇస్ మచ్ బెటర్. వాళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ కొంత ఆనాడు కొంత ప్రభుత్వం అప్రూవబుల్కి నెట్టబడ్డది. కానీ ఆయన ప్రభుత్వం అప్రూవబుల్కి నెట్టబడ్డ కానీ అసెట్స్ క్రియేట్ చేయబడ్డాయి. ఇలా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. మీ ప్రాణం తెచ్చే వాళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంతవరకు అంకురార్పణ లేదు, ఆలోచన లేదు. ఇవాళ ఒకటి వల్ల ఏ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం కలిగి ఉండి కూడా వీళ్ళు అక్కడ హ్యూమిలేట్ చేయబడ్డనో మానసికంగా క్షోభ ఎదుర్కొని వీళ్ళ రాష్ట్రం, నా వ్యక్తిగతం కంటే రాష్ట్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలాలు ఏవి కూడా కల్పించలేకపోతున్నాం. ఆ ఆశించిన ఫలాలు ఏవి కూడా కల్పించలేని పరిస్థితులలో మళ్ళీ తిరిగి ప్రజలు కోరుకుంటున్నారు కేసీఆర్ గారి పాలన కావాలని. ఇలా ప్రజలు కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఏదైతుందో నేను బీఆర్ఎస్లో చేరాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటాను.